శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. రాశి ఫలితాలు. తదుపరి మేన రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి దశమాధిపతి అయిన గురు పంచమ స్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. చక్కగా శుభకార్యాలు నిర్వర్తిస్తారు. వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపార పరంగా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. గట్టిగా కష్టపడాలి, పైకి ఎదగాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అయితే ఒక్కొక్కసారి ఇది మనం చేయగలమా, మన వల్ల అవుతుందా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో శని ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. అయితే శని వీరికి బలంగానే ఉన్నారు. ఈ వారం అష్టక వర్గంలోను సర్వాష్టక వర్గంలో శని బలంగా ఉన్నారు. అయితే కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. చక్కగా ధనాదాయం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, అదేవిధంగా సినీ కళారంగాల వారికి, టెక్నీషియన్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి, ఆటోమొబైల్ ఇంజనీర్స్కి, హోటల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, ఫార్మర్స్కి, ఈ రంగాల వారికి ఈ వారం చక్కగా గ్రహాదులు గోచరిస్తోంది. పంచమంలో గురువు చక్కగా ఉన్నారు. రాశి అధిపతి దశమాధిపతి గురువు పంచమంలో ఉన్నారు. పంచమం నుంచి భాగ్యాన్ని చూసుకోవడం, జన్మరాశిని చూడడం, చక్కగా గురువు అనుగ్రహం వల్ల మీరు ఏదైనా సరే సాధించగలుగుతాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏలినాటి శని నడుస్తున్నా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు శుభగ్రహ దృష్టి జన్మరాశి మీద ఉన్నట్లయితే గురువు చక్కగా ఆయన ఇచ్చే ఫలితాలు ప్రతి ఒక్కటి మీకు మేలు చేకూరుతుంది. మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో చక్కగా సఫలీకృతం అవుతుంది. సప్తమాధిపతి అయిన బుధుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో ఈ వారం గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించండి. గట్టిగా ప్రారంభించండి కాదు, గట్టిగా ప్రయత్నాలు చేసేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మనం చేయగలం, ఎందుకు చేయలేవు అన్న ఆలోచన ఎక్కువగా ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి కష్టపడాలి, కష్టే ఫలి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు శని భగవానుడు నిదానంగా నడుస్తాడు. ఆయన ఒక జన్మరాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. ఆయనకేంటి కష్టపడ్డం అంటే ఇష్టం. మీరు ఎంత కష్టపడితే ఆయన అంత సంతోషపడతారు. దానికి తగ్గినట్టుగానే ఫలితాలు కూడా ఇస్తారు. శని ఇచ్చే ఫలితాలు ఎవరు ఇవ్వరు. ఆయన ఎన్ని మంచి ఫలితాలు ఇస్తారన్నది చాలామందికి తెలియదు. ఏలినాటి శని నడుస్తుంది, మనకి ఇలాగే ఉంటుంది, శని మనకు అనుకూలంగా లేదనుకుంటాం. కానీ తప్పది. మీన రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. వారి గ్రహతులు బట్టి, వారి జన్మ జాతకాన్ని బట్టి అప్పుడు వారికి బాగుంటుందో లేదా ఉంటుంది. కానీ గోచారీత్యా మటుకి ఈ వారం శని మటుకి బలంగా ఉన్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణులు అవ్వడం, అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించడం, మంచి యూనివర్సిటీలో సీట్ రావడం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు కూడా ఇది సానుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు తప్పకుండా చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదా తాగిన ఇబ్బందులు ఏమీ లేవు. చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కగా శుభకార్యాలు నిర్వర్తిస్తారు. వివాహం కాని వారికి, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది.
సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. వారి విద్య సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని మరింత ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. ఎందుకంటే ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి అదేవిధంగా లక్ష్మీ తామరతులు కలిపి దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేరు కుంకుమ, సుమంగళి, అదేవిధంగా అమ్మవారికి శుక్రవారం నాడు, మంగళవారం నాడు కుబేరు కుంకుమ, కస్తూరి పసుపుతో అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతున్నాయో సమస్యపోతాయి. అయితే స్టమక్ సంబంధించింది, అయితే కడుపు సంబంధించింది, స్పైన్, సయాటికా, బోన్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పకుండా డాక్టర్ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్న తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.